హాయ్ అండి, నా స్టైల్లో ఆంధ్ర ఫిష్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. దానికోసం ముందు బాణీ పెట్టుకుని దాంట్లో కొంచెం మెంతులు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకుంటున్న 2 ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ఉప్పు వేసి వేయించుకున్నాను. తర్వాత ఒక 2 టమాటోలు గ్రైండ్ చేసుకొని ఆ టమాటోలు కూడా ఉల్లిపాయ లోపల వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కారం వేసి ఈ ఉల్లిపాయలు టమాటోలు మంచిగా ఉడికించుకున్నాను. ఇవి ఉడికేలోపు తర్వాత చింతపండు రసము ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1 kg తెలేపియా అనే ఫిష్ వాడుతున్నాను. ఆ ఫిష్కి బోన్స్ ఉండవు. సో వన్స్ టమాటోస్, ఆనియన్స్ ఉడికిన తర్వాత చింతపండు రసం పోసుకున్నాను. చింతపండు రసం పోసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు చిలకల్లాగా చేసుకుని వేసుకున్నాను. తర్వాత దానిలో కరివేపాకు వేసుకున్నాను. ఇవి ఉడుకుతున్నప్పుడు కొంచెం మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను. తర్వాత ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఫిష్ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదు. అందుకోసమనే ఈ మిశ్రమాన్ని ముందుగానే చాలా ఎక్కువసేపు కుక్ చేసుకొని చింతపండు పులుసు మొత్తం మంచిగా కుక్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. అలాగా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల్లో మనకి ఉడికిపోతాయి అన్నమాట. చాలా స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఐరన్ బాండీ వాడుతున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీ ఒక పూట తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.